రాత్రి ఎక్కువ లారీ పడిపెట్టాం మాకు తెలుగు వచ్చి కాబట్టి సరిపోయింది సార్, లేకపోతే మా పరిస్థితి ఇంతగానే ఘోరంగా ఉండేది మాకు. इधर देखो हाँ सर चल डीएसपी ऑफिस काम किया చేయండి లోపలేంటి అయితే మేము మెడిపించుకోవాలనుకుంటాం. డ్రైవర్ కి కొట్టాడే అధికారం మీకు లేదు కదా. కొట్టింటే సాక్ష్యం ఉంటే పెట్టి రిమైండ్ చేయండి సార్. చేయండి సార్, చేయండి సార్. జై భారత్ అన్న డ్రైవర్. నేను కదిరి నుంచి ఈరోడుకి పెట్రోల్ లోడ్తో తీసుకుపోతున్నాము. రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో సిస్టెంటర్ ఒకటి జాతీయ డ్రైవర్ మాది టోల్డర్ బండి ఉంది. అతని బండి మాకంటే ముందు ఆగిందన్నమాట. ఆగిన తర్వాత రికార్డు అడగడంలో డ్రైవర్కి భాష రాదు, తెలుగు రాదు. అతను ఇవ్వడంలో 2 లాఠీ దెబ్బలు కొట్టడం, బండికి అతను ఫైల్ ఇవ్వడము, అక్కడి నుంచి కొట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంత గొడ్డూరు మాదినట్లు బాధినారు. చూసి మాకు కూడా చాలా భయం వేసింది. అతను స్పృహకు పడిపోయిన 20 నిమిషాలు అతని స్పృహ కోల్పోవడము, మళ్ళీ కొట్టడము, నటిస్తున్నాడు. అతను యూపీ జార్ఖండ్ డ్రైవర్లు చాలా ప్రమాదకరం అని చెప్పి సార్ చెప్పడము, అతన్ని కొట్టడము చాలా విపరీతంగా కొట్టినారు సార్. అతని పరిస్థితి చూసి సాటి డ్రైవర్లు మేము మా బంధువు కాదు, అతను మా రక్త సంబంధం లేదు, సాటి డ్రైవర్ మాత్రమే. మేము అక్కడ ఉండడం చూడడం, స్పృహ పడిపోవడము, అతన్ని కాపాడు కోసం నీళ్లు చల్లడము, స్పృహ తెప్పించుకొని చూసుకోవడంలో సరిపోయింది మాకు. సార్ రిక్వెస్ట్ చేసుకున్నాము, సార్ పుట్టకుట్టి కోసం వచ్చినాము, మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి సార్ని వేడుకున్నాము. సార్ వచ్చి కేసు కడతాము, ఆర్డీఓ పంపిస్తామని చెప్పడంతో రాత్రి ఇదంతా జరిగింది. సింగిల్ డ్రైవర్ వల్ల అతను ఇక్కడికి రాలేకపోయినాడు. ఉదయం తీసుకొచ్చినాము ఇక్కడికి అక్విజిషన్ తరపు నుంచి. మేము డ్రైవర్లకి కొంచెం ప్రాణహాని ఉంది, కొంచెం కాపాడండి, డ్రైవర్లని సహకరించండి. మేము పుట్టగుడ్డి కోసం రాత్రి కష్టపడే వాళ్ళము. దయచేసి మాకే కాదు ప్రతి ఒక్క డ్రైవర్కి, ఈ దేశం మొత్తం మీద డ్రైవర్లకి సహకరించి అందరూ సాటి మనిషిలాగా చూడాలని డ్రైవర్ని కూడా కోరుకుంటున్నాము సార్. చాలా విపరీతంగా కొట్టారు సార్. ఇంత ఘోరంగా కొట్టకూడదు సార్. ఒక డ్రైవర్ని కొట్టకూడదు, రాష్ట్రం వదిలి వచ్చిన వ్యక్తిని ఇంత ఘోరంగా కొట్టకూడదని వేడుకుంటున్నారు. ఇప్పుడు సార్ ఒకరు వచ్చి ఇక్కడ కళ్ళర్ పట్టుకోవడం జరిగింది సార్. ఒకరు వచ్చి ఇక్కడ వెనక బీపులు 2 చోరు పట్టుకున్నారు. ఒకరు వచ్చి ఈ ఎడమకాలకి పాతాలకి ఇంత విపరీతంగా కొట్టారు సార్. 3 కొట్టినారు సార్. జై భారత్. నేను అన్నమయ్య జిల్లాకి ప్రెసిడెంట్ మాదిరిగా కొనసాగుతున్నాను. నా పేరు బావజాన్ అన్న, లోకలే. మాది ఒక నేషనల్ ట్రేడ్ యూనియన్. అలాగే ఒక డ్రైవర్ జార్ఖండ్ నుంచి వచ్చి రాత్రి 12 గంటలకి ఒక సిఎస్ఆర్ 3 కానిస్టేబుల్ గారు కొట్టారు. సిఐ గారు చూస్తున్నారు. మేము ఏదో చిన్న దెబ్బే అనుకొని మేము కూడా సహకరిస్తున్నాము, కానీ అది ఫ్రాక్చర్ అయిపోయింది కొట్టిన దానికి. ఇప్పుడు సిఎస్ఆర్కి అడుగుతున్నాం.
ఇప్పుడే చెప్తున్నారు సార్, వీడియో చేయండి సార్. రాత్రి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. ఆయన నా సొక్క పెట్టుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడే సొక్క పెట్టి ఆగుతామా సార్? కాలు పట్టుకొని ఇంత ఇబ్బంది పడ్డారు చూడండి సార్. ఏం సార్ ఇది? న్యాయం సార్ ఇది? ముందర మహబూబ్ ఆ బండి నా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ముందు వచ్చింది. ఆ వెహికల్స్ సైడ్ లో ఆపారు. ఆపిన తర్వాత నేను వచ్చాను. వచ్చిన తర్వాత సిఏ సార్ అక్కడ ఉన్నారు, కానిస్టేబుల్ సార్ కేఎం లోడ్ అన్నారు, కట్లు సార్ అని బండి సైడ్ ఆపి ఖాతాలు తీసుకున్నారు. సరేలే సార్ అని ఈ బండి ముందర సైడ్ పెట్టినాను, దిగి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కాగితాలు సార్ లేడు, అక్కడ ఎక్కువ మాట్లాడుతున్నాడు, వస్తాడు కొంచెం బాగున్నాడు. నేను కాగితాలు బండిలో పెట్టుకుని అట్లా నిలబడినాను. తర్వాత వేరే వెహికల్స్ వస్తుంటే దానికి అడిగి చెక్ చేస్తారు. తర్వాత వచ్చినాక ఏమి సార్ కట్లు సార్, దీనికి ఏం పర్మిషన్ ఉంది అని అంతా ఉంది సార్. మార్కెట్ కమిటీ చేస్తుంది, ఏ బిల్ ఉంది, జిఎస్టీ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి సార్. పారిశ్రామిక అప్పు చెప్పుకోండి సార్ అని అటు ఎవరికైనా పిలుచుకోండి సార్, దానికి అబ్జెక్షనే లేదు అని చెప్పాను. సరే నీ ఫైల్ ఎత్తురా, ఫైల్ తీసుకుని వచ్చాడు. కానిస్టేబుల్ నా ఇంటి కూడా వచ్చాడు. నా ఫైల్ ఇచ్చేసినాక ఆయన పండుకున్నాడు లోపల. ఆయనకు వచ్చి డోర్ కొట్టాలంటే సార్ ఆయనకు తెలుగు రాదు, ఆయన హిందీ, నేను చెప్తున్నాను సార్ అంటే ఫైల్ ఇచ్చేటోళ్ళని కిందికి పీకి లాఠీ తీసుకుని కొట్టినాడు. ఆయన కొట్టుకుంటా సర్కిల్లోకి వచ్చినాడు. వచ్చి ఆడ పడ లైట్లు గిట్లు ఏం లేవు, మొబులో పడేసినారు. ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకున్నారు. ఒక కానిస్టేబుల్ తీసుకుని గేటుతో కొడుతున్నాడు. బర్రె ఇరిగిపోయింది, తెలియదెప్పి పడిపోయాడు మనిషి. జరిగింది. మళ్ళీ నేను తర్వాత పోయి వాటర్ వేసి 10 నిమిషాల తర్వాత లేపితే అప్పుడు తెలివి శుభపడి బయటికి లేచి అప్పుడు ఇది చేశారు. ఆక్సిజన్ చేస్తున్నారు, కుట్ర ఇంకా 2 ఏట్లు అంటున్నారు సిఎస్ఆర్. ఇది జరిగిండే వాస్తవం. తర్వాత నైట్ అని చెప్పిన 108 పిలిచాను, హాస్పిటల్ పోదాంపా అంటే నాకు ఇప్పుడు వద్దు, నేను పోలేను, నా భాష రాదు, నేను మాట్లాడంటే నేను వస్తానంటే వద్దు, నేను పొద్దున్నే పోదామంటే పొద్దున్నే 9:30కి కార్డు వాళ్ళకి చెప్పి అసోసియేషన్ వాళ్ళకి చెప్పినాం మేము. ఆ తర్వాత వాళ్ళంతా వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి వాడు అడ్మిట్ చేసి అంతా వచ్చినాక వాళ్ళకంతా ట్రీట్మెంట్ అన్ని జరిగిన తర్వాత బ్యాండేజ్ ఫోటో చేసి కాల్ ప్యాచర్ అయింది చెప్పినారు డాక్టర్. ఆ తర్వాత బ్యాండేజ్ చేసి కట్టు కట్టినారు. కట్టి కట్టిన తర్వాత డిఎస్ ఆఫీస్ వస్తానంటే సిఎస్ఆర్ నువ్వు కారు ఎక్కువరా, నువ్వు రా నా కారులోని మెడపట్టి పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో పీక్కున్నాడు సార్. లేదు సార్ నేను ఆటోలో పోతున్నాను డిఎస్ హాస్పిటల్ దగ్గరికి అని జరిగింది. ఇది వాస్తవం సార్. సార్ మంచి చూసి గుర్తుపడతా సార్. నేను ఒక విషయం చెప్తాను, మాది ఒక నేషనల్ ట్రేడ్ యూనియన్, అలాగే రాష్ట్రీయ చలాక్ ఎగ్దా మహామంచి అని సెంటర్కి వచ్చాను. ఎగ్దా మహామంచి అనేసి మాది ఒక నేషనల్ ట్రేడ్ యూనియన్, ఇది గుంటూరు హెడ్ ఆఫీస్. అలాగే మన చైర్మన్ సారు ఈ డ్రైవర్ కి ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో నైట్ అతనితో మాట్లాడి సిఎస్ఆర్ తో మాట్లాడినారు. ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోయింది. అలాగే మేము హాస్పిటల్ కాడికి వెళ్లి అతని తరపున న్యాయం చేసేదానికి ఏదో మద్దు ఎట్లే అనుకున్నాం, కానీ అతన్ని ప్రూఫ్స్ మొత్తం ఎక్స్రా మొత్తం వచ్చిన తర్వాత సిఎస్ఆర్ కి ఎప్పుడు అది కన్ఫామ్ అయిపోయిందో ఆయన ఆ డ్రైవర్ గారు నన్ను దుర్భాషలాడి సొక్కా పెట్టుకుని లాగారనేసి ఆయన రివర్స్ అవుతున్నాడు. కానీ హాస్పిటల్లో కూడా సొక్కా పెట్టి ఇతని మీద నేను రివర్స్ కేసు పెట్టానని, నాకు దుర్భాష మాట్లాడని స్టేషన్ పిలుచుకొని పోయి ఇది చేస్తున్నాడు. డిఎస్పీ దగ్గరికి పదామంటే కూడా ఆయన రావటం లేదు. అందువల్ల మాకు ఈ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని, న్యాయం చేయాలని మేము ఈ డ్రైవర్ సమాజం కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాం. డ్రైవర్ అంటే ఏమని గుర్తించండి. డ్రైవర్ ఎక్కడ చెడ్డ చేయడు. డ్రైవర్ సమాజం అనేది ప్రతి ఒక్కరికి సహకరించేదానికే ఉండాలి. కానీ వీళ్ళు డ్రైవర్లే రివర్స్ అవుతున్నారు. మా పైన రివర్స్ కేసులు పెడుతున్నాం. మేము ఎట్లా సార్ డ్యూటీలు చేసేది? మా పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి మేము దేశాల మీద మేము డ్యూటీలు చేస్తున్నాం సార్, బతుకుదరు కోసం. కానీ ఈ రోజు ఒక అధికారి మనకి ఇట్లా చేసే న్యాయం ఎక్కరు సార్. దాని గురించి మీరే ఏదో చేయండి సార్ మనకి.